ఓకే, మనతో పాటు అప్పం చంద్రశేఖర్ గారు సీనియర్ అడ్వకేట్ కూడా జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. సార్, ఈ షాబాద్ మా 6 హత్యల కేసులకు సంబంధించి నిందితుడు రాజ్ కుమార్ డెడ్ బాడీ అయితే దొరికింది. అయితే దీంట్లో డెడ్ బాడీ కంటే దొరకడం కంటే ముందు కేసు నమోదైనప్పుడే పోక్సో కేసులో అరెస్టు చేసి ఉంటే ఇప్పుడు ఈ 6 హత్యలు జరిగేవి కావు కదా అని ఒక ఆరోపణలు అవుతున్నాయి. అయితే నిజంగానే ఇక్కడ పోక్సో కేసు నమోదు చేయకపోవడం, అతన్ని అరెస్ట్ చేయకపోవడం పోలీసుల వైఫల్యంగా చూడాలా? ఇక్కడ పర్టికులర్ కేసులో ఒక పోక్సో కేసు ఉన్నప్పుడు సపరేట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లకి స్పెషల్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఒక మానిటరీ కమిటీ కూడా జడ్జెస్ దగ్గర అంటే కోర్టు దగ్గర మొదలు పెడితే పోలీస్ వ్యవస్థ కూడా సపరేట్ గైడ్లైన్స్ ఉన్నాయి. అయితే మరి ఈ కేసులో పోక్సో కేసులో మరి ఎందుకు నిర్లక్ష్యం చేశారో అర్థం కావట్లేదు. దాంతో పాటు ఒకటి ఏంటంటే ఈ రాజ్ కుమార్ అనే అతను పోక్సోలో బహుశా 354 లాంటిది, ఐపీసీ సెక్షన్ 354 లేకపోతే 79 పోక్సో యాక్ట్ ఉంటుంది. పనిష్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అప్లై చేస్తే స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, అలా ఉంటుంది. కాకపోతే పోక్సో కేసులు ఇవ్వట్లేదు, కోర్టులో బెయిల్ తీసుకుంటున్నారు. ఈ చిన్న కేసులో ఆ మనిషికి ఆ చిన్న కేసు సంబంధించి రియాక్షన్ అనేది ఇంత తీవ్రంగా ఉండడానికి కారణం ఏంది అనేది మనం వెతకాలి కారణం. ఎందుకంటే 6 మంది చంపాల్సిన ఇప్పుడు ఒక తప్పు ఆరోపణ ఎదుర్కొన్నప్పుడు ఒక ఆకాంక్ష ఉంది అని అంటే దాన్ని అక్సెప్ట్ చేయం. కానీ మనం రీజనబుల్ గా ఆ తప్పు ఆరోపణ పెట్టాం కదా అనడానికి వస్తుంది. దీంట్లో అలా కాదు. చిన్న ఒకటి ఏంటంటే 354 లాంటి సెక్షన్ లోనే ఇంత తీవ్రమైన ప్రతిస్పందన ఎందుకు వచ్చింది వ్యక్తికి అన్నప్పుడు ఆ అలుసు అనేది వ్యవస్థ ఇచ్చింది అతనికి. ఎందుకోసం అంటే ఆ కేసులో యాంటిసిపేట్ బెయిల్ తీసుకోవడం లేకపోతే స్టేషన్ వాళ్ళలో సరిగ్గా అతన్ని అబ్జర్వేషన్ ఉంచకపోవడం లాంటివి జరిగినట్టు కనిపిస్తుంది. అంటే నేను చూడలేదు. యాంటిసిపేట్ బెయిల్ వచ్చాగానే సమ్ కండిషన్స్ ఇంపోజ్ చేస్తుంది. ఆ కండిషన్స్ కంపేర్ చేసాడా లేదా చూడాల్సిన బాధ్యత ఈ ల్యాండ్ ఆర్డర్ చూసే పోలీసు వ్యవస్థ మీద ఉంటుంది. అవన్నీ చూడకుండా ఇతని సొంత ఇగో కోసం తన గురించి ఒక కేసు పెట్టినందుకు ప్రతీకారంగా 6 మంది ప్రాణాలు తీసుకున్నట్టే చాలా తీవ్రమైన విషయం. ఈ 6 మంది తీసుకోవడానికి మనిషి అంత నిరాశ అంటే ఈగో అనేది చాలా ఎక్కువైపోయింది. అంటే మనిషి ప్రాణాల కన్నా అతని ఈగో ఎక్కువైంది. ఈగో పెంచుకోవడానికి కారణం ఏంటంటే అన్ని వ్యవసాయ అలుసుకొని హత్య చేయాలని భావిస్తుంది. ఎస్, అంటే గతంలో రాజ్ కుమార్ పైన సెక్షన్ 11 సెక్షన్ 12 అని చెప్పి నమోదయ్యాయి. అయితే ఇవి పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ కేసులా, ఈ బెయిలబుల్ కేసులా? అక్కడ పనిష్మెంట్ అనేది 7 years కంటే తక్కువ. నాన్ బెయిలబుల్ కేసే ఉంటాయి. సెక్షన్ 7 years కంటే తక్కువ ఉంటుంది పనిష్మెంట్. దీంట్లో ఒకటి ఏంటంటే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత సెక్షన్ బెయిల్ ఇచ్చుకునే అవకాశం ఉంది. అయితే ఈ సెక్షన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ పోక్సో కేసులో అరెస్ట్ కంపల్సరీ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కంపల్సరీ అరెస్ట్ చేస్తున్నారు. ఈ కేసుల్లో మేము ఫైల్ చేసినప్పుడు ఆన్సిపేట్ రెగ్యులర్ బెయిల్ లోనే చాలా ఆలస్యంగా ఫస్ట్ బెయిల్ విషయం ఇవ్వట్లేదు, సెకండ్ వరకు కూడా ఉంటున్నారు. ఎందుకోసం అంటే ఆ పోక్సో యాక్ట్ అనేది చాలా ప్రొటెక్షన్, అమ్మాయిలకు చిల్డ్రన్స్ సంబంధించిన ప్రొటెక్షన్ కోసం వచ్చింది కాబట్టి దానికి ఇచ్చిన ఎయిమ్స్ తో ఉద్దేశంతో వాళ్లకు ఆ పోక్సో యాక్ట్ లో మాత్రం సపరేట్ గా డీల్ చేస్తున్నారు. అవి సపరేట్ గా రిజల్ట్స్ ఉంటున్నాయి. ఎందుకోసం అంటే విక్టిమ్స్ కి రక్షణ కోసం. మరి ఈ కేసులో ఆన్సిపేట్ బెయిల్ వచ్చింది అంటున్నారు. జైలు పోయిన వాళ్ళకే దిక్కులేదు. ఈ సెక్షన్ చెప్పారు కదా 911 అని చెప్పారు. వీటి దాంట్లో జైలు పోయిన తర్వాత కూడా ఒక 15 రోజుల తర్వాత బెయిల్ వస్తున్నది. ఎందుకోసం అంటే విక్టిమ్స్ ప్రొటెక్షన్ ఉండాలి, విక్టిమ్స్ సేఫ్ ముఖ్యమైన ఉద్దేశంతో.